2 ములక్కాయలు అప్పుడప్పుడు చూసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనెలో వేసాక ములక్కాయలు వేసాను. చూసారా ములక్కాయలో ఉన్న వాటరు ఉల్లిపాయలు ఇవి ఆవిరి కరెక్ట్ మూత పెట్టాలండి. మీరు కరెక్ట్ మూత పెడితేనే అవి ఉడుకుతుందండి. మీరు మూత తీసి పెడితే కూర డ్రైగా ఉంటుంది. కరెక్ట్ మూత పెట్టారనుకోండి ఆవిరి పడి మీకు ముక్కలు ఉడుకుతాయి. ప్లస్ వచ్చి మాయిశ్చరైజర్ ఉంటుందండి కూరలో. మీరు కరెక్ట్ మూత ఉండాలి. ఆవిరి బయటకు పోకుండా అలా ఫిట్ అయ్యి మూత పెట్టుకోవాలి. మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే కూరలు బాగుంటాయండి. నేను ములక్కాయలు ఎక్కడ కనపడినా తీసుకొస్తానండి. ఏంటంటే పిల్లలు మెడ నొప్పి కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారండి. ఐరన్ తగ్గిపోతుంది దానివల్ల. ములక్కాయలు ఏదో రూపంలో తినమంటున్నారు. మన కాళ్ళ నొప్పులు అవి వచ్చేది కూడా ఐరన్ అవి తగ్గిపోయింది అంటున్నారు. ఎన్నో మెడిసిన్ గుణాలు ఉన్నాయంటండి. ములగ గింజలతో ఆయిల్ తీస్తున్నారు. మనకి డైరెక్ట్గా ములక్కాయలు 10 రూపాయలకి 3 అలా వస్తున్నాయండి. చక్కగా వాడుకోవాలండి. నేను లో ఫ్లేమ్లో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఈలోపు ఏమైనా పని ఉంటే చూసుకుంటానండి. నిన్న గోంగూర పచ్చడి చేశాను కదా, అది ఉంది. పొద్దుట దోసకాయ గింజలు నువ్వులు వేసి ఒక చట్నీ చేశాను. రసం ఉంది. ఈ ములక్కాయలు ఎగిరేసి అనుకోండి ఈ పూట వంట క్లోజ్ అండి. తర్వాత సాయంత్రం ఏదో టిఫిన్ పచ్చడి ఉంది కదండి. పొద్దున్న దోస గింజలు పచ్చడి, దానికి తోడు ఇంకేమైనా కూరగాయలు వేసాను, చిన్న పచ్చడి చేస్తాను అనుకోండి, అది కూడా సాయంత్రం టిఫిన్కి సరిగా ఉంటుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. మాకు సబ్స్క్రైబ్ కూడా చేస్తే మాకేదో చిన్న ఉపయోగం అండి.